హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇదివరలానే ఈ వీడియోలో కూడా ఒక చక్కనైనటువంటి డీల్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. పాత 10 రూపాయల నోట్లో అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి అయితే మీకు చెప్తాను. మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, వాటికి సంబంధించి ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా సేల్ చేయాలి అనే దాని గురించి అయితే నేను ఇవాల్టి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చాలా శ్రద్ధగా చూడండి. మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఓకేనా? మీ నుండి అయితే నేను ఆశించేది సబ్స్క్రైబ్లో లేకపోతే లైక్లో కాదండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులు ఉంటారు కదా, వారికి షేర్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? మీకు ఉపయోగపడకపోయినప్పటికీ కూడా వారికైనా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది కదా, ఓకేనా ఫ్రెండ్స్? ఎవరి దగ్గర అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ 10 రూపాయల నోటు ఈ విధంగా ఉన్నట్లయితే వాటిని అయితే సేల్ చేసే విధానం గురించి అయితే మీకు తెలియజేస్తాను. చాలా మంది దగ్గర కూడా ఇటువంటి నోట్లు అనేవి ఉంటాయండి. కానీ చాలా మంది నాకైతే ఏమని కామెంట్ చేస్తున్నారంటే, బ్రదర్ మీరు కాయిన్స్ గురించి, నోట్ల గురించి సేల్ చేసే విధానం అంటూ చెప్తున్నారు, కానీ ఎవరికి సేల్ చేయాలి, బయ్యర్ నంబర్ ఇవ్వటం లేదు అని ఈ విధంగా అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి. అవకాశాలు అనేవి మనకు వచ్చినప్పుడే మనం ఆ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోవాలి. నేను వీడియోలోనే చెప్తాను ఏ విధంగా చేయాలి, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి అనే దాని గురించి చెప్తాను కదా. నాతో కాంటాక్ట్ అవ్వడానికి కూడా కొన్ని అవకాశాలు, కొన్ని మార్గాలను అయితే తెస్తూ ఉన్నాను. సో ఇవాల్టి వీడియోలో కూడా మెయిన్ పాయింట్స్ గురించి తెలియజేసి నాతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది అయితే నేను మీకు తెలియజేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇవాల్టి వీడియోలో చూపించినటువంటి నోట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? ఎవరితో, బయ్యర్తో కాంటాక్ట్ అవ్వండి అనేది నేను చెప్పనండి. నాతోనే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది మీకు తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ 10 రూపీస్ నోటును అయితే చూడండి. ఇది పాత నోటు. ఇందులో గాంధీ గారి చిత్రణ అనేది, ముద్రణ అనేది లేదు కదా. ఇవన్నీ కూడా ఇదివరలో ఉన్నటువంటి చలమణిలో ఉన్నటువంటి నోట్లు అయితే ఇవాళ చూసుకున్నట్లయితే రద్దయిపోయాయి. ఒక్కసారి ఇందులో రాయబడినటువంటి అక్షరాలను అయితే మీరు చదవండి. చూడండి ఫ్రెండ్స్, నేను చదువుతున్నాను. ఐ ప్రామిస్ టు పే ది బియర్ ది సమ్ ఆఫ్ 10 రూపీస్. మీకు అర్థమైందా? అయితే ఇందులో నేను దీన్ని రాసి కూడా మీకు చూపిస్తున్నాను. దేనికనంటే, ఇందులో ఎలుగుబంటికి అయితే 10 రూపాయలు చెల్లించాలి అనైతే ఒక వాగ్దానం చేస్తున్నట్లయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది ప్రోమిస్ చేయబడి అయితే ఉందన్నమాట. మనం 10 రూపాయలు అయితే ఇందులో బియర్ ఏదైతే ఎలుగుబంటి ఉందో, ఎలుగుబంటికి చెల్లిస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నాను అని మనం హామీ ఇస్తున్నట్టు అనమాట. ఒక వాగ్దానాన్ని పలుకుతున్న మాదిరిగా అయితే ఇందులో అయితే ఉంది. ఇది ఒక సూక్తి అనమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలానే ఉండాలండి, ఓకేనా? దీని అర్థం మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. సో ఇలానే ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు చూపిస్తాను, ఓకే? చూపిస్తానండి మీకు. సీరియల్ నంబర్ని ఉద్దేశించి అయితే ఈ నోట్ అయితే ఉంటుందండి. చూస్తారా? వీటిని అయితే రాసి అయితే చూపించాను. ఇదండి దీంట్లో ఉండేటటువంటి భావం. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ప్రతి నోట్కి 6 అంకెలు అయితే ఉంటాయండి. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఎనీ నోట్ డిజిట్స్, 6 డిజిట్స్ అన్నమాట. నెంబర్స్ 6 అంకెలు అయితే ఉంటాయి. సో చూసారు కదా. అయితే ఏ సీరియల్ నంబర్ ఉండాలి అనేది మీకు చూపిస్తాను. మొదట ఏవైనా సరే 3 అంకెలు అనేవి ఏవైనా కావచ్చు ఉండి, ఇందులో 365 అయితే ఉండాలండి, ఓకేనా? అది ఫ్రంట్ అయినా కావచ్చు, బ్యాక్ అయినా కావచ్చు, ఓకేనా? 365 ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే వీటిని నేను ఆన్లైన్లో అయితే మీ కళ్ళ ముందులే నేను ఆన్లైన్లో సేల్ చేసి మీకు వీడియో రూపంగా మరలా మీకు చూపిస్తాను, ఓకేనా? మీరేమో చింతపడవద్దు. మీ దగ్గర ఉన్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వండి. ఏ విధంగా ఫొటోస్ సెండ్ చేయాలి అనేది అయితే మీకు నేను తెలియజేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? చాలా మందికి తెలవటం లేదు, బ్రదర్ మీరు ఆన్లైన్లో సేల్ చేసే విధానం గురించి కాకుండా డైరెక్ట్గా బయ్యర్ నెంబర్ అయితే ఇవ్వండి అంటున్నారు. ప్రతిసారల్లా మనకు బయ్యర్స్ కాంటాక్ట్ అవ్వాలి అంటే అవ్వదండి. మనమే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళాలి. సో నేనైతే ఈ బ్రౌజింగ్లో అయితే ఇంటర్నెట్లో అయితే నేను వీటిని సేల్ చేసే విధానం గురించి అయితే మీకు వీడియో రూపంగానే చూపిస్తాను. అలా అయితే మీకు నమ్మకం కలుగుతుంది. నేనేదో సేల్ చేస్తాను బ్రదర్, మీరు నన్ను నమ్మండి అని చెప్పినంత మాత్రాన మీరు నన్ను నమ్మరు కదా. మీకు ఏదైనా ప్రూవ్ చేయాలన్నమాట, ఓకే? సో అలా అయితే మీరు కూడా నమ్ముతారు కదా. ఎవరైనా సరే, నేనైనా సరే ఒకరిని నమ్మాలి అంటే గుడ్ గేమ్ నమ్మాను కదా, వారు ప్రూవ్ చేయగలగాలి, నిజంగానే సేల్ అవుతుంది అనే విధంగా చూపించగలగాలి. అయితే నేను ఆన్లైన్లో అయితే సేల్ చేసి మీకు చూపిస్తానండి. ఇది ఒక చక్కనైనటువంటి అవకాశం. సో ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మనం సద్వినియోగపరచుకోలేకపోతే ఆ అవకాశం అనేది మనకు వర్తించదు. సో మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఉన్నవారు నాతో కాంటాక్ట్ అవ్వాలి అంటే టెలిగ్రామ్లో అయితే
నేను ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. అది ప్రైవేట్లో అయితే ఉంది ఆ గ్రూప్కి సంబంధించి లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో ఈ వీడియోకి సంబంధించి కామెంట్లో అయితే నేను పిన్ చేసి అయితే పెడతానండి. మీరు అందులోకి వెళ్ళి అందులో క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అయిపోతారు. ఓకేనా, అందులో మీరు ఫాలో కొడితే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ గ్రూప్లో అయితే కేవలం నోట్స్కి సంబంధించి లేదంటే కాయిన్స్కి సంబంధించి మరెన్నో ఉపయోగకరమైనటువంటి టాపిక్స్ సంబంధించి మాత్రమే నేను పోస్ట్ చేస్తానండి. మిగతా విషయాలను అయితే నేను పోస్ట్ చేయను. ఇదండి, కేవలం వీటికి సంబంధించి మాత్రమే నేను ఆ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మనకు కావాల్సినటువంటి నోట్ ఏంటంటే 365. ఇది ఫ్రంట్ అయినా ఉండాలి, బ్యాక్ అయినా ఉండాలి, రిపీటెడ్గా అవసరం లేదు. ఓకేనా, ఇది చాలా మంచి అవకాశం. సో ఈ సంక్రాంతికి అయితే ప్రతి ఒక్కరం కూడా హ్యాపీగా ఉందాం, లబ్ధి పొందుదాం. ఇక మరెన్నో ఇటువంటి డీల్స్ వచ్చినట్లయితే మీరందరూ కూడా వీటినన్నింటిని కూడా ఆస్వాదించాలి, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది ఫేక్ అయితే కాదండి, దిస్ ఈజ్ నాట్ ఏ ఫేక్, దిస్ ఈజ్ రియల్. ఓకే, ఇది నమ్మే వారికి మాత్రమే నమ్మకం అనిపిస్తుంది. నమ్మని వారికి ఎన్ని నిజాలు చెప్పినా నమ్మకం అనేది కలగకపోతే మనం ఏం చేయలేం. ఒకరిని నమ్మించే ఉద్దేశం నాకు ఏమాత్రం కూడా లేదు. నా మీద నమ్మకంగా మీరైతే ఎంతో ప్రేమతో అయితే నన్ను ఆదరించారు. నేను చేసే ప్రతి వీడియోని కూడా చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. ఆ సపోర్టే నన్ను నిలబెట్టింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మరలా కలుద్దాం. బాయ్ బాయ్.